ఈ మధ్యకాలంలో ఒక ప్రముఖ రాజకీయవేత్త మరణించాడు, అమరుడయ్యాడు. మరణించాడు అనడం కంట అమరుడయ్యాడు అనటమే బాగుంటుందేమో. మరణాన్ని జయించిన వాళ్ళు అని ఎవరై ఉంటారు? మరణాన్ని జయించే వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా సమాజంలో వారి గురించి మాట్లాడుకోవటం, వారి ఆశయాలను సిద్ధాంతాలను చర్చించుకోవటం, వారి విలువలను కొనసాగించడానికి ఆలోచన చేయటం. అలాంటి వ్యక్తులు అమరులు, మరణించి కూడా జీవిస్తారు. మాటల్లో పాటల్లో మన నిత్య జీవితంలో భాగంగా వారు మనల్ని నడిపిస్తూ ఉంటారు. అలాంటి వారిని అమరులు అంటాం. మనుషులు రోజు ఎందరో చనిపోతూ ఉంటారు. చనిపోయిన అందరూ గుర్తుండకపోవచ్చు, గుర్తుండరు కూడా, కానీ కొందరే గుర్తుంటారు. ఒక గాంధీ, అంబేద్కర్, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, మహాత్మా పూలే, సావిత్రిబాయి పూలే, వివేకానందుడు, ఇలా వాళ్ళు మరణించారు ఎప్పుడో, కానీ వారు మనకు గుర్తున్నారు. అలా చూసినప్పుడు ఈ మధ్యకాలంలో మరణించిన వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి. తెలుగు సమాజానికి సుపరిచితమైన పేరిది. ఆయన 83 సంవత్సరాలు జీవించాడు. 83 సంవత్సరాలలో ఒక 13 సంవత్సరాలు 15 సంవత్సరాల బాల్యానికి తీసేస్తే దాదాపు 60-65 సంవత్సరాల జీవితాన్నంతా ఆయన సమాజం కోసమే అంకితం చేశాడు. ఇదే ఒక విలువ. ఏమై ఉంటుంది విలువ అంటే ఇది ఒక విలువ. మన పుట్టుకలు మన చేతిలో ఉండవు, కానీ మన మరణం మన చేతిలో ఉంటుంది. ఎవరి కోసం మరణించామనే దాన్ని బట్టే మన జీవితం కొనసాగుతుంది. మరణానంతర జీవితం అని అంటారు. ఈ మరణానంతర జీవితానికి ఎంత ప్రాసంగికత ఉంటుంది అనేది జీవించిన కాలంలో మనం చేసిన పని మీద ఆధారపడి ఉంటుంది. కనుక సురవరం సుధాకర్ రెడ్డి ఈ పేరు వినగానే తెలుగు సమాజం మీద విశేష ప్రభావం వేసిన, తెలుగు సాంస్కృతిక జీవితం మీద, సాంస్కృతిక పోరాటం మీద విశేష ప్రభావం వేసిన సురవరం ప్రతాపరెడ్డి పేరు గుర్తుకొస్తుంది. సురవరం ప్రతాపరెడ్డి తమ్ముని కుమారుడే సురవరం సుధాకర్ రెడ్డి. సురవరం ప్రతాపరెడ్డి సుధాకర్ రెడ్డి గారికి పెదనాన్న అవుతారు. సురవరం ప్రతాపరెడ్డి గారు తెలంగాణలో గోల్కొండ పత్రిక పెట్టి నైజాంకు వ్యతిరేకంగా సాంస్కృతిక ఉద్యమాన్ని నడిపి, అక్షరోద్యమాన్ని నడిపి, ఆంధ్ర మహాసభకి నాయకత్వం వహించి, మొదటి మహాసభలకి అధ్యక్షత వహించి ఈ తెలంగాణ సమాజంలో సాంస్కృతిక వికాసానికి దోహదం చేసిన అద్భుతమైన మనిషి సురవరం ప్రతాపరెడ్డి గారు. అలాంటి ఇంటిలో సామాజిక చలనానికి కావలసిన భావజాలాన్ని ప్రోధి చేస్తున్న ఇంటిలో పుట్టిన వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి. గద్వాల, అలంపూర్, ఇటికాల, ఇలా కొన్ని ఊర్ల పేర్లు మనకి గుర్తు చేసుకుంటే ఆ ఇటికాల ప్రాంతంలో ఉన్న ఒక గ్రామంలో పుట్టి అక్కడి నుంచి కొద్ది దూరమే ప్రయాణం చేస్తే కర్నూలు వస్తుంది. కర్నూలులో చదువుకున్నారు. మనం తెలంగాణ సమాజంలో నాయకత్వం ఎదగడానికి, సామాజిక సంస్కర్తలు ఎదగడానికి చాలా ఆలస్యమైంది. కానీ అలంపూరు ప్రాంతంలో పుట్టి పెరిగిన వాళ్ళు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అయినప్పటికీ అవతల తుంగభద్ర నది దాడితే కర్నూలు జిల్లా ఉంటుంది. కర్నూలు జిల్లాలో మిషనరీ స్కూళ్ళు వచ్చాయి. కర్నూలు జిల్లాలో సాంస్కృతిక వికాసం అప్పటికే చెంది ఉంది కనుక ఆ ప్రాంతానికి చదువుకోవడానికి వెళ్ళాడు సురవరం ప్రతాపరెడ్డి ఆనాడే. సురవరం ప్రతాపరెడ్డి కర్నూలు వెళ్ళటం, ఆంగ్లం చదువుకోవడం, అక్కడి నుంచి మద్రాసు వెళ్ళటం, అక్కడ చాలామంది పరిచయాల్లో తెలంగాణలో పత్రిక పెట్టడానికి కావలసిన ఆలోచనలు అట్లా ప్రతాపరెడ్డి గారికి వచ్చాయి. సరిగ్గా సురవరం ప్రతాపరెడ్డి గారి తమ్ముడి కొడుకు కుమారుడు సురవరం సుధాకర్ రెడ్డి గారు, ఆయన కూడా కర్నూలుకు చదువుకోవడానికి వెళ్ళాడు. 1942లో పుట్టినటువంటి సుధాకర్ రెడ్డి గారు ఆ ప్రాంతపు ఆ కాలపు 42 నుంచి 52 వరకు ఒక 10 ఏళ్ళు మనం ఆయన బాల్యంలో తీసేస్తే 1960 వరకు ఒక 15 సంవత్సరాలు వయసును పాఠశాల విద్య విషయాలను తీసేస్తే అది బాల్యం. 1960 నుంచి మొత్తం భారత సమాజం ఎలా ఉండిందో, తెలుగు సమాజం ఎలా ఉండిందో, ఆ సమాజ పరిణామ క్రమంలో, సమాజ జనసందోహంలో సురవరం సుధాకర్ రెడ్డి గారు పదునెక్కుతూ వచ్చారు. కర్నూలులో పాఠశాలలోనే తన పోరాట పాఠాలని మొదలుపెట్టాడు. పాఠశాలలో టీచర్లకి కావలసిన చాక్పీస్, బ్లాక్ బోర్డ్ అందుబాటులో ఉండాలి పాఠాలు చెప్పడానికి అని యాజమాన్యానికి వ్యతిరేకంగా ఒక పాఠశాల విద్యార్థిగా గొంతెత్తటం వలన ఆయనలో ఉండే చురుకుదనం అక్కడ ఉండే వారందరినీ ఆకర్షించింది. నాయకత్వ లక్షణాలు అలా ముందుకొచ్చాయి. కర్నూలులోనే ఆనాడు ఏఐఎస్ఎఫ్, ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్, భారతదేశంలో 1936లో ఏర్పడిన విద్యార్థి సంఘం ఇది. ఈ దేశంలో ఒక విద్యార్థి సంఘం అంటూ ఏర్పడిందా అంటే అది ఏఐఎస్ఎఫ్తోనే ప్రారంభమైంది. ఈ ఏఐఎస్ఎఫ్ అనే సంఘం స్వాతంత్రం రాకముందు ప్రారంభమైంది.
ఇది కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాకి అనుబంధంగా ఏర్పడింది. సిపిఐ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మొదటి కమ్యూనిస్టు పార్టీ. 1925లో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిన 10 సంవత్సరాలకే ఏఐఎస్ఎఫ్ అనే సంఘం ఏర్పడింది. ఆ ఏఐఎస్ఎఫ్ అనే సంఘంలో చాలామంది పనిచేశారు ఆ రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళు. అట్లా సురవరం సుధాకర్ రెడ్డి గారు 1960ల కాలంలో కర్నూలు పట్టణంలో ఏఐఎస్ఎఫ్ అనే ఒక విద్యార్థి సంఘంలో చేరి కమ్యూనిస్టు రాజకీయాల వైపు ఆయన మళ్ళాడు. ఆయన ఇంటిలో అనేక పుస్తకాలు చదువుకోవడానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాహిత్యం, తెలుగులో ఉన్న సాహిత్యం, కమ్యూనిస్టు పార్టీ సాహిత్యం ఉండటం మూలంగా ఆ సాహిత్యాన్ని చదువుకున్న వ్యక్తిగా సుధాకర్ రెడ్డి గారు అలా సమాజాన్ని అర్థం చేసుకున్నాడు, శాస్త్రీయంగా అర్థం చేసుకున్నాడు. అక్కడి నుంచి ఆంధ్ర ప్రాంతంలో అనేక విద్యార్థి ఉద్యమాలను నిర్మాణం చేసి 1970, 72, 73 కాలానికి వచ్చేసరికి రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగాడు. అక్కడి నుంచి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చాడు. ఉస్మానియా యూనివర్సిటీలో లా కాలేజ్లో ఎల్ఎల్బిలో చేరి విద్యార్థి సంఘానికి కార్యదర్శి ఎన్నికయ్యాడు. ఆనాడు విద్యార్థి సంఘాలకు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఒక రకంగా చెబితే ఎస్ జైపాల్ రెడ్డి అని ఉన్నారు. జైపాల్ రెడ్డి గారు ఉత్తమ పార్లమెంటరీయన్గా ఆయన గుర్తింపును పొందాడు. ఆయన కూడా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకొని విద్యార్థి రాజకీయాల నుంచి ఎదిగి పార్లమెంటు సభ్యుడిగా మారి కొన్ని విలువలతో జీవించాడు. అదే కాలంలో వరవర్రావు గారు ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు డిపార్ట్మెంట్లో ఎంఏ తెలుగు చేశారు. వారు విప్లవ రాజకీయాల వైపు మళ్ళారు. అదే కాలంలో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సంఘం నాయకుడిగా ఉన్న సురవరం సుధాకర్ రెడ్డి గారు, రాఘవాచారి గారు, ఇట్లాంటి చాలామంది సుధాకర్ రెడ్డి గారు ఎదగడానికి కావలసిన ప్రాతిపాదిక ఉస్మానియా యూనివర్సిటీ ఇచ్చింది. ఆ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకొని ఏఐఎస్ఎఫ్ అనే ఆ సంఘానికి జాతీయ కార్యదర్శిగా పనిచేశాడు. ఆ తర్వాత ఏఐవైఎఫ్ అనే యువజన సంఘంలోకి వచ్చాడు. యువజనుల్ని ఏకం చేశాడు, విద్యార్థులు ఏకం చేశాడు, యువజనులు ఏకం చేశాడు. స్కాలర్షిప్లను పెంచడం కోసం ఆ రోజుల్లో సాంఘిక సంక్షేమ హాస్టల్లో చదువుకునే వాళ్ళకి, సాంఘిక సంక్షేమ హాస్టల్లో వెనుకబడిన వర్గాలు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, చదువులోకి అప్పుడప్పుడే వస్తున్న వాళ్ళు ఒకచోట ఉండి చదువుకోవటం సాధ్యం కానప్పుడు, తినడానికి తిండి లేనప్పుడు సాంఘిక సంక్షేమ హాస్టల్లే వాళ్ళకి ఆధారం. ఆ హాస్టల్లో ఉన్న వాళ్ళకి సరైన భోజనం లేకపోతే, స్కాలర్షిప్ సరిగ్గా ఇవ్వకపోతే, ఆ స్కాలర్షిప్ను పెంచాలనే ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం చేసి విద్యార్థుల్ని చైతన్యం చేసి నిలబెట్టిన వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి గారు. ఇక విద్యార్థి సంఘం నుంచి యువజన సంఘంలోకి వెళ్ళాడు. యువజన సంఘంలో ఉన్న రోజుల్లోనే ప్రపంచంలో ఉన్న చాలా దేశాలను తిరిగాడు. రష్యా ఆ రోజు ఒక ప్రధానమైన సోషలిస్ట్ కంట్రీగా ఉన్నది. సోషలిస్ట్ కంట్రీగా ఉన్న రష్యా ప్రభావము, సహాయ సహకారము ఇక్కడ పనిచేస్తున్న కమ్యూనిస్టు పార్టీ నాయకుల మీద, యువజనుల మీద విపరీతంగా ఆ ప్రభావాన్ని చూస్తాం మనం. అట్లా సుధాకర్ రెడ్డి గారు తెలుగు సమాజంలో జరిగిన ప్రతి పోరాటంలో భాగంగా విద్యార్థి యువజన పోరాటంలో 1960 నుంచి మొదలు పెడితే ఈనాటి వరకు, అంటే ఒక 60 సంవత్సరాలు తన జీవితంలో, 83 సంవత్సరాలు జీవించిన ఆ మనిషి 65 సంవత్సరాల తన జీవితాన్ని పూర్తిగా ప్రజలకు అంకితం చేశాడు. కమ్యూనిస్టు పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ కార్యదర్శిగా సేవలు అందించాడు. పంజాబ్, బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్ ఆయా సందర్భాల్లో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, విద్యార్థి వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ పోరాటంలో ఈ రాష్ట్రాల్లో జైల్లో ఉన్నాడు. కలకత్తా జైల్లో ఉన్నాడు, లక్నో జైల్లో ఉన్నాడు. సరే, తెలుగు నేల మీద హైదరాబాదు లేదా విశాఖపట్నం, రాజమండ్రి జైళ్ళలో అనేక సందర్భాలు అలా జైలు జీవితాన్ని కూడా అనుభవించి ప్రజల వైపే నిలబడ్డాడు. సుధాకర్ రెడ్డి గారు ఇవాళ మన ముందు లేరు, కానీ ఆయన వక్తృత్వం, ఉపన్యాస కళ, అద్భుతమైన ఉపన్యాస కళ. ఆ అద్భుతమైన ఉపన్యాస కళకి మీతో మాట్లాడుతున్న నేను అభిమానిని. సరిగ్గా 10 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు 1985 ప్రాంతంలో మా ఊరిలోకి కమ్యూనిస్టు పార్టీ వచ్చింది. మా ఊరిలోకి కమ్యూనిస్టు పార్టీ వచ్చినప్పుడు ఆ కమ్యూనిస్టు పార్టీని తీసుకొచ్చింది వీరన్న గౌడు. ఆయన మా ఊరిలో ఉండే దొరలకి, దోపిడీదారులకి, భూస్వాములకి వ్యతిరేకంగా యువజనులందరినీ సమీకరించి పోరాటాన్ని చేశారు. ఆ పోరాటంలో స్వయంగా మా నాన్న కూడా కమ్యూనిస్టు పార్టీ మెంబర్గా మారి భాగమయ్యాడు. వాళ్ళు సభలు సమావేశాలు పెడుతుంటే మేము చిన్నపిల్లలుగా వాళ్ళు పాడే పాటలకి ఆకర్షితులమై వెళ్ళేవాళ్ళం. అట్లా ఒకరోజు సురవరం సుధాకర్ రెడ్డి గారు మా గ్రామానికి ప్రవేశించారు. ఎలా ప్రవేశించారో తెలుసా? మా ఊరికి బస్సు లేదు. అబ్దుల్ ఖాదర్ బస్సు అనే ఒక బస్సు ఉండేది. అది రోజులో ఒక్కసారి మాత్రమే వచ్చేది. అది వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ బస్సు ఉండేది కాదు.
లింగాల వరకు మాత్రమే మండల హెడ్ క్వార్టర్ లింగాల వరకు ఆర్టీసీ బస్సులు ఉండేవి. ఆ లింగాల నుంచి, అది కూడా ఆర్టీసీ బస్సులు చాలా తక్కువ ఉండేవి. లింగాల నుంచి మా ఊరికి రావడం కష్టం. ఎందుకంటే మా ఊరికి రావాలంటే ఒక వాగును దాటి రావాలి వర్షాకాలం. అలా ఒకరోజు ఆయన వస్తున్నప్పుడు వాగు పొంగి పొర్లుతుంది. ఇలాంటి వర్షాకాల సమయంలో వాగు పొంగి పొర్లుతున్నప్పుడు వాగును దాటాలి. దాటడానికి పాయింట్ ఇడుచుకొని నిక్కర్ మీద ఆ పాయింట్ను ఇట్లా షర్టును పాయింట్ను చేతిలో పట్టుకొని, ఎందుకంటే బట్టలు తడుస్తే మళ్ళీ బట్టలు లేవు గనక, మీటింగ్లో వచ్చి మాట్లాడాలి గనక షర్టును ఇప్పి పాయింట్ను ఇప్పి ఇట్లా చేతులతో పైకి పట్టుకొని నిక్కర్ మీద ఆ వాగును దాటుకుంటూ వచ్చాడు సురవరం సుధాకర్ రెడ్డి. మేమందరం వాగు యువతలి వైపు, ఊరి వైపు ఉండి చూస్తూ ఉన్నాం ఎలా వస్తాడని. ఆ వాగు దాటిన తర్వాత అక్క నుంచి ఎద్దుల బండి కట్టుకొని ఆ ఎద్దుల బండి ముందు డప్పులు కొట్టుకుంటూ, మాదిగలు డప్పులు కొట్టుకుంటూ ఆయన్ని ఊరిలోకి తీసుకొచ్చారు. ఈ దృశ్యం ఎప్పుడు నా కళ్ళ ముందు కదలాడుతూ ఉంటుంది. ఆయన వచ్చిన తర్వాత అందరినీ కూర్చోబెట్టి ఉపన్యాసం ఇవ్వడం మొదలుపెట్టిండు. ఆ ఉపన్యాసంలో కమ్యూనిస్టులు ఉపన్యాసం ఇస్తారట, ఏం మాట్లాడతారో చూద్దాం అంటే భయపెట్టడం కోసం ఊరి దొరలు ప్రయత్నం చేశారు. ఈయనను మాట్లాడనివ్వకుండా భయపెట్టాడు. మా ఊరి అర్జున్ రావు అనే ఒక దొర ఉండేవాడు. ఆ అర్జున్ రావు అనే దొర వచ్చి ఎదురుగా కుర్చీ వేసుకొని, సుధాకర్ రెడ్డి గారు కమ్యూనిస్టు పార్టీ నాయకుడు, ఇక్కడ రైతులని, కార్మికులని, కూలీలను రెచ్చగొట్టడం కోసం వచ్చాడు, ఏం మాట్లాడతాడో చూస్తా నేనని చెప్పి ఆయన కుర్చేసుకున్నాడు. అంటే దాని అర్థం సభకి ఎవరు రావద్దని. దొర కుర్చేసుకొని కూర్చుంటే దొర చూస్తాడని భయపడి సభకి ఎవరు రాకుండా ఉంటారు, ఎందుకంటే ఇది కమ్యూనిస్టు పార్టీ సభ. కానీ దొర కుర్చీ వేసుకున్నా సరే ఆ ఊరిలో ఉన్న యువజనులందరూ ఆ సభకు హాజరయ్యారు. హాజరైన సందర్భంలో సుధాకర్ రెడ్డి గారు ఆ దొరకి కానీ, దోపిడీదారులకు కానీ, భూస్వాములకి భయపడకుండా ఉపన్యాసాన్ని ఇచ్చాడు. అది మొదటి ఉపన్యాసం. నా జీవితంలో ఒక అద్భుతమైన ఉపన్యాసాన్ని విన్న రోజులు అవి. కమ్యూనిస్టు పార్టీ అనే మాట, కార్ల్ మార్క్స్ అనే మాట, దోపిడీ, భూస్వాములు అనే మాట, దొరలు అనే మాట, పోరాటము అనే మాట, అట్లా నా జీవితంలోకి తీసుకొచ్చిన వాడు సురవరం సుధాకర్ రెడ్డి గారు. అక్కడి నుంచి ఆ పాటలకి, ఆ మాటలకి ఆకర్షిస్తున్నాయి. సుధాకర్ రెడ్డి గారి ఉపన్యాసం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళే ఆలోచనతో ప్రయాణం మొదలైంది. హైదరాబాద్కు వచ్చిన తర్వాత కూడా డిగ్రీ చదువుకోవడానికి సుధాకర్ రెడ్డి గారి ఉపన్యాసం కోసం వెళ్ళేవాడిని. ఎందుకు? ఆయన ఉపన్యాస కళ అద్భుతంగా ఉంటుంది. మాట్లాడే పద్ధతి పడికట్టు పదాలని కాకుండా విషయాన్ని జోడించి సందర్భానికి అనుగుణంగా ఆకట్టుకునే విధంగా రైతులైనా, కూలీలైనా, విద్యార్థులైనా, మధ్యతరగతి అయినా, మేధావులైనా ఎవరికి ఏ పద్ధతులు అవసరమో ఆ పద్ధతిలో ఉపన్యాసం ఇవ్వటం ఆయన నుంచి నేను నేర్చుకున్నాను. ఆ ప్రభావం నా మీద పడింది. ఒకసారి నేను 7వ తరగతి చదువుతున్న రోజులు అనుకుంటా, విపరీతంగా బలహీనత ఉండటం వలన నేను కింద పడిపోయి మా అమ్మా నాన్న, పేదరికంతో ఉన్న మా అమ్మా నాన్న నాగర్ కర్నూలు హాస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడ వెంకట్రెడ్డి అని ఒక డాక్టర్ ట్రీట్ చేశాడు. ఆయన ఎక్స్రే తీసి ఈ అబ్బాయికి గుండెలో ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పారు. చెబితే వెంటనే మా నాన్న నన్ను తీసుకొని హైదరాబాద్లో మగ్దుమ్ భవన్కి వచ్చాడు. మగ్దుమ్ భవన్ అంటే సిపిఐ పార్టీ కార్యాలయం. మగ్దుమ్ మొహిద్దీన్ పేరు మీద ఆ భవనం నిర్మాణం చేశారు. మగ్దుమ్ మొహిద్దీన్ కవి, రచయిత, కార్మిక సంఘం నాయకుడు, తెలంగాణ సాయుధ పోరాటంలో నాయకత్వం వహించినవాడు. ఆయన పేరే మగ్దుమ్. ఆ మగ్దుమ్ భవన్ అంటే సిపిఐ పార్టీ కార్యాలయంలోకి నేను అడుగుపెట్టాను మా నాన్నతో పాటు. ఆ కార్యాలయంలో మాకు ఉండడానికి ఒక రూమ్ ఇచ్చి, తినడానికి భోజనం పెట్టి, సుధాకర్ రెడ్డి గారు మమ్మల్ని అక్కడ వసతి ఏర్పాటు చేశారు. చేసి ఉదయాన్నే లేవగానే నిమ్స్ హాస్పిటల్లో రాజు గారని ఒక డాక్టర్ ఉంటే ఆ డాక్టర్కి ఒక లేఖ రాసి, ఫలానా పేషెంట్ నేను పంపిస్తున్నాను, జాగ్రత్తగా చూసి పంపించండి అని అంటే, మాకు ఒక పిఏనిచ్చి, ఆఫీసులో ఉండే ఒక కామ్రేడ్నిచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళి అన్ని పరీక్షలు చేసి, ఈ అబ్బాయికి ఏ ఇబ్బంది లేదు, ఏ గుండె సమస్య లేదు, కాకపోతే కొంత బలహీనంగా ఉన్నాడని ఆ డాక్టర్, రాజుగారు అనే డాక్టర్ ఒక టానిక్ రాస్తే ఆ టానిక్ తీసుకొని వచ్చి తాగాను. సుధాకర్ రెడ్డి గారు ఎవరినైనా సరే తమ కామ్రేడ్స్ను, పేదవారిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకొని ఆత్మీయంగా దగ్గరికి తీసి ఏ సమస్యనైనా పరిష్కరించే వ్యక్తి. నాకు అన్ని సందర్భాల్లో ఆయన తోడుబాటుగా ఉన్నాడు. తర్వాతి కాలంలో సిపిఐ రాజకీయాలతో ప్రభావితమయ్యాను. తర్వాత నేను విప్లవ రాజకీయాల్లోకి, రాడికల్ విద్యార్థి సంఘంలోకి వచ్చిన తర్వాత, విప్లవ రచయితల సంఘంలో చేరిన తర్వాత ప్రభుత్వ నిర్బంధంలో
2005 మేలో నన్ను, నా సహచరిని అచ్చంపేట పోలీసులు, అమ్రాబాద్ పోలీసులు, నేను ఒక పెళ్లికి వెళితే నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు, మహబూబ్నగర్ జైల్లో పెట్టారు. మమ్మల్ని ఇద్దరిని మహబూబ్నగర్ జైల్లో పెట్టినప్పుడు ఇంటరాగేషన్ కోసం మళ్ళీ ఒకరోజు ఆ జిల్లా ఎస్పీ శ్రీనివాసరెడ్డి గారు ఇంటరాగేషన్ కోసం పిటిషన్ వేసి కోర్టులో మమ్మల్ని తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఒక 2 రోజులు ఇంటరాగేషన్ చేశాడు. ఆ ఇంటరాగేషన్ చేస్తున్న సందర్భంలో ఎస్పీ మాతో మాట్లాడుతున్నాడు. ఈలోపు ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోను ఎస్పీ శ్రీనివాసరెడ్డి లిఫ్ట్ చేశాడు. లిఫ్ట్ చేసి ఆయనతో మాట్లాడాడు. మా వైపు చూసుకుంటూ మాట్లాడాడు. ఎవరు చేశారో మాకు తెలియదు, కానీ ఫోన్ పెట్టేసిన తర్వాత, చూశారా సార్, కాసిం గారు, మీకోసం సురవరం సుధాకర్ రెడ్డి గారు కమ్యూనిస్టు పార్టీ నాయకుడు ఫోన్ చేశాడండి, మిమ్మల్ని వదిలిపెట్టమని ఫోన్ చేశాడండి అని శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. అట్లా రాజ్య నిర్బంధంలో ఉన్నప్పుడు కూడా వ్యక్తిగత శ్రద్ధ తీసుకొని నా కోసం ఆయన అనేక సందర్భాల్లో నిలబడ్డాడు మాతో. జైలు నుంచి రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత వెళ్ళి కలిస్తే ఆయన, జాగ్రత్తగా ఉండండి, పోలీసులు మీ మీద కోపంగా ఉన్నారు, ఎస్పీ మీద కోపంగా ఉన్నాడు అని అన్నాడు తప్ప, మీరెందుకు విప్లవ రచయితల సంఘంలో పనిచేస్తారు, మీరెందుకు విప్లవ రాజకీయాల్లో పనిచేస్తారు, మావోయిస్టు రాజకీయాల్లో పనిచేస్తారు, మా పార్టీలోకి రావచ్చు కదా అనే ఒక్క మాట కూడా అనలేదు. అది ఆయన సంస్కారం, అది ఆయన పరిపక్వత. అట్లా నాకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి నేను ఆయనను అనుసరించడం మొదలు పెడితే నాకు 50 ఏళ్ళు వచ్చే వరకు, అంటే ఒక 40 ఏళ్ళు నేను ఆయనను అనుసరిస్తున్నాను. ఆయన మాట వింటున్నాను. ఆయన రాసిన రాతలు చదువుతూ ఉన్నాను. ఆయనతో మమేకమవుతూ ఉన్నాడు. ఎన్ని విభేదాలు, రాజకీయ విభేదాలు ఉన్నా కూడా ఎన్నో వేదికల మీద కలిసి ఇద్దరం మాట్లాడే సందర్భాలు కలిగాయి. వ్యక్తిగతంగా ఆయనతో, ఆయన ప్రభావంలోకి వెళ్ళిన నేను ఆయనను ప్రేమించడానికి, ఆయనను అనుసరించడానికి, ఆయనను గౌరవించడానికి ఏ రాజకీయ విభేదాలు అడ్డురాని ఒక బంధం మా మధ్యన కొనసాగింది. ఇవాళ సుధాకర్ రెడ్డి గారు లేరు. వారి సహచరి విజయలక్ష్మి గారు ఆప్యాయంగా నన్ను పలకరిస్తూ ఉంటారు. ఆ కుటుంబ బంధుత్వం కూడా, అంటే ఒక రకంగా బంధుత్వం అంటే ఇది వర్గ బంధుత్వం, వర్గబంధం మా మధ్యన కొనసాగుతూ ఉంది. వాళ్ళ అబ్బాయి కపిల్ నిజాం కాలేజీలో నాకు జూనియర్ డిగ్రీ చదువుతూ ఉన్నప్పుడు. కనుక ఇప్పుడు ఆ కుటుంబానికి నేను ఏం చేయగలను? సానుభూతి వ్యక్తం చేయగలను. కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారికి రెడ్ సల్యూట్స్ చెప్పగలను. సురవరం సుధాకర్ రెడ్డి గారు వదిలి వెళ్ళిన ఆశయాలు, లక్ష్యాలు పరిపూర్తి కాలేదు. ఆ పరిపూర్తి చేయడానికి నా వంతు ప్రయత్నం జీవించినంత కాలం చేయటమే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.